అశోకవనం ఉంది. అమ్మవారిని రావణాసురుడు తీసుకొచ్చి పెట్టిన ప్లేస్. రాముల వారు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకు రావటం, రావణాసురుడు సిద్ధం చేయటం, ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకు ఒక విజువలైజ్ వస్తుంది అనమాట శ్రీలంకకి వెళ్ళినప్పుడు. మునీశ్వర్ అనే టెంపుల్, మన్వారి అనే టెంపుల్, హిల్ స్టేషన్స్, ల్యాండ్స్కేప్స్, తర్వాత వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా చక్కగా చూసుకొని ఆహ్లాదకరంగా తిరిగి రావచ్చు మనం. టూర్ ప్యాకేజ్ వచ్చేవాడికి మనకి 5 nights 6 days కి 57,000 ప్లస్ టాక్సెస్ ఉంటుంది. ఓకే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నా పేరు లుంబిని. కొంచెం టైం దొరికితే ఒక ట్రిప్ వేద్దామా, బడ్జెట్ బాగుంటే ఒక టూర్కి వెళ్ళిపోదామా అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో. సో డొమెస్టిక్ లెవెల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా, అది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో పాసిబుల్ అని క్వశ్చన్ మార్క్ అవసరం లేదు, పాసిబుల్ అని చెప్తున్నారు. సో బ్యూటిఫుల్ కంట్రీస్ ని ఎక్స్ప్లోర్ చేద్దాము. అట్ ద సేమ్ టైం ఎంత బడ్జెట్, ఎలాంటి అకామిడేషన్, ఫుడ్ ఉంటుంది, డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్ గా తెలుసుకుందాం. సో ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనతో జాయిన్ అవబోతున్నారు సేల్స్ హెడ్ చంద్రశేఖర్ గారు. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్. సో శ్రీలంక అంటేనే టక్కున మనందరికీ గుర్తొచ్చేది రామాయణం. అయితే శ్రీలంకలో ఎక్స్ప్లోర్ చేయాలి అని అంటే జస్ట్ ఈ హిస్టారికల్ సైట్స్ మాత్రమే కాకుండా ల్యాండ్స్కేప్స్ కానీ, కల్చర్ వైజ్గా అట్రాక్టివ్ ప్లేసెస్ అలా ఏమేమి చూడొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ శ్రీలంక ఎక్స్క్లూజివ్ టూర్ని చాలా చక్కగా ప్లాన్ చేసింది. మనకేంటంటే 5 nights 6 days అనేది మన టూర్ ప్లానింగ్. ఓకే. సో మనకి హైదరాబాద్ నుంచి ఇప్పుడు డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి కొలంబోకి. సో కొలంబోలో మనం అడుగుపెట్టినప్పటి నుంచి 5 nights 6 days కంప్లీట్గా శ్రీలంకలో ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్, రామాయణ ప్లేసెస్, తర్వాత మీరు అన్నట్టు హిల్ స్టేషన్స్, ల్యాండ్స్కేప్స్, తర్వాత వాటర్ ఫాల్స్, ఇవన్నీ కూడా చక్కగా చూసుకొని ఆహ్లాదకరంగా తిరిగి రావచ్చు మనం శ్రీలంక టూర్ నుంచి. ఓకే. దాంట్లో ఏంటంటే శ్రీలంకలో మనకి ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే మన అంటే హిందువులు అందరికి కూడా ఇంపార్టెంట్ ప్లేస్ ఏంటంటే శక్తిపీఠం ఉంది అక్కడ. సో శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠం అంటే మనకి అందరికీ అష్టాదశ శక్తిపీఠాల్లో ఉన్న అమ్మవారి పేరు లంకాయం శాంకరీదేవి అని చెప్పేసి. ఆ శక్తిపీఠం కూడా మనం చూసుకుంటా రామాయణానికి సంబంధించిన గుర్తులు అంటే మనకి తెలిసిన రామాయణం, మనకి మైథాలజీ, రాముల వారు సీతమ్మ వారిని వెతుక్కుంటూ లంకకు రావటం, తర్వాత రావణాసురుడు సిద్ధం చేయటం, చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళటం, సీతమ్మ వారిని తీసుకుని, ఈ ప్లేసెస్ అన్ని కూడా మనకు ఒక విజువలైజ్ వస్తుంది అనమాట శ్రీలంకకి వెళ్ళినప్పుడు. సో ఆ విధంగా మనం ఇవన్నీ కూడా చూసుకుంటూ తిరిగి రావచ్చు. సో మా ఐటినరీలో ఎట్లా ఉంటుంది, 5 nights 6 days నేను మీకు ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ డే మనం కొలంబోలో దిగిందే, కొలంబో నుంచి బయలుదేరి హబరాన్ అనే ప్లేస్కి వెళ్తాం. అక్కడ మనకి హోటల్ అకామిడేషన్ ఉంటుంది, తర్వాత అక్కడ హోటల్లో స్టే చేస్తాం. ఈ వెళ్ళే దారిలోనే మనకి 2 ఇంపార్టెంట్ శివాలయాలు ఉన్నాయి. సో ఒకటి ఏంటంటే మనకి మునీశ్వర్ అనే టెంపుల్, మన్వారి అనే టెంపుల్. ఈ 2 టెంపుల్ యొక్క ప్రాశస్త్యత ఏంటంటే, మునీశ్వరం టెంపుల్ అంటే అంతకుముందు మునులు, ఈశ్వరులు మాత్రమే ప్రార్థించేవాళ్ళు ఆ శివయ్యని. తర్వాత మన రాముల వారు మొట్టమొదటి మానవుడు శివయ్యని ప్రార్థించింది. అది ఎందుకు జరిగిందంటే, రావణాసురుడిని సంహరించిన తర్వాత రాముల వారు సీతమ్మ వారిని తీసుకొని పుష్పక విమానంలో అయోధ్య బయలుదేరి వస్తూ ఉంటారు. సో రావణాసురుడు బ్రాహ్మణుడు కాబట్టి సో దానికి బ్రహ్మహత్య పాతగా రాముల వారిని వెంటాడుతూ ఉంటుంది. ఆ ఏదైతే మునీశ్వరం అనే ప్లేస్కి వస్తామో ఆ ప్లేస్ దగ్గర అంటే ఆ బ్రహ్మహత్య పాతకం అనేది ఆగిపోతుంది. అప్పుడు రాముల వారి కిందకి దిగి వచ్చి శివుని ప్రార్థిస్తే దానికి నివారణోపాయంగా 4 శివలింగాలు ప్రతిష్ఠించాలని చెప్తారు. సో ఆ ప్రతిష్ఠించడానికి మొట్టమొదటిది మన్వారి. సో మన్వారి శివలింగం, శివ టెంపుల్ అన్నమాట. అది కూడా మనం దర్శనం చేసుకుంటాం. ఈ 2 దర్శనం చేసుకొని మనం హబరాన్ అనే ప్లేస్లో నైట్ స్టే చేస్తాం. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీలంక అంతా కూడా అంటే మనకి హిందూ మహాసముద్రంలో ఒక ముచ్చంలాగా ఉంటుంది ఆ శ్రీలంక ఐలాండ్ మొత్తం కూడా. సో అంత గ్రీనరీగా చాలా బాగుంటుంది, ఆహ్లాదకరంగా ఉంటుంది. సో హబరాన్ అనే ప్లేస్లో స్టే చేసి మరుసటి రోజు అమ్మవారి దర్శనానికి వెళ్తాం. అమ్మవారి దర్శనం ఉండే ప్లేస్ తిరుకోనేశ్వరం, అంటే ఇంగ్లీష్లో ట్రింకోమలి అంటారు. అక్కడ అమ్మవారు వెలుస్తున్నారు. సో అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత దాంట్లో మనకి శివయ్య అమ్మవారి ఉన్నదన్నమాట. శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. ఈ 2 దర్శనం చేసుకొని అక్కడ ఇంకొన్ని ప్లేసులు ఉన్నాయి. రావణ హాట్ వెల్ అని, తర్వాత ఇంకొన్ని టెంపుల్స్ ఉన్నాయి. రావణ హాట్ వెల్స్ అంటే అక్కడ 7 బావులు ఉంటాయి. 7 బావుల్లో కూడా ఒక ప్రాశస్త్యత ఏంటంటే 7 డిఫరెంట్ టెంపరేచర్లు ఉంటాయి. వాటర్ అన్ని పక్కపక్కనే ఉంటాయి కానీ డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. అలాంటిది కూడా చూసుకొని మనం మళ్ళీ వెనక్కి క్యాండీ అని చెప్పేసి ఒక ప్లేస్కి వెళ్తాం. ఆ క్యాండీ ఏంటంటే, ఆ క్యాండీ నార్మల్గా మనకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఉంటాయి.
ఓల్డ్ హెరిటేజ్ సైట్ అంటే మనకి రామప్ప టెంపుల్ ఉంది. సో అలా ఓల్డ్ హెరిటేజ్ సైట్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఏంటంటే క్యాండీ మొత్తం కూడా ఓల్డ్ హెరిటేజ్ సిటీ, అది సిటీ మొత్తం ఓల్డ్ హెరిటేజ్ అంతా కూడా హెరిటేజ్ సిటీ. సో అది అక్కడ మనం స్టే చేస్తాం. తర్వాత రోజు బయలుదేరి అశోకవనం ఉంది, అమ్మవారిని రావణాసురుడు తీసుకొచ్చి పెట్టిన ప్లేస్. సో ఆ అశోకవనం దగ్గరికి వెళ్తే అశోకవనంకి వెళ్ళే దారి అంతా కూడా మీరు అన్నట్టు ఇందాక అంతా గ్రీనరీ, హిల్ స్టేషన్స్, తేయాకు తోటలు అంటే టీ ఎస్టేట్స్, తర్వాత వాటర్ ఫాల్స్, అక్కడ రాంబోడ హనుమాన్ టెంపుల్ అని ఒకటి ఉంది. అక్కడి నుంచి చూస్తే హనుమంతుల వారు నిజంగా ఉన్నారా అనిపిస్తుంది. మీరు చెప్తుంటే అసలు హిస్టరీ, డివోషనల్, అట్ ద సేమ్ టైం మొత్తం అంతా బ్యూటిఫుల్ సీనిక్ బ్యూటీస్ అన్ని కూడా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇంత అద్భుతమైన ప్లేస్ కదా సార్. అండ్ ఎంటైర్ టూర్ ప్యాకేజ్ ఎలా ఉంటుంది అండ్ అక్కడ హాస్పిటాలిటీ ఎలా ఉంటుంది? సో టూర్ ప్యాకేజ్ వచ్చేవాడికి మనకి 5 nights 6 daysకి 57,000 ప్లస్ ట్యాక్సెస్ ఉంటుంది. సో 57,000లో మీకు ఏంటంటే హోటల్ అకామిడేషను, 3 star హోటల్ అకామిడేషన్ ఉంటుంది, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది, ఫ్లైట్ టికెట్స్ ఉంటుంది, ప్లస్ ఈ వీసా తీసుకోవాలి శ్రీలంకకి వెళ్ళేవాళ్ళు. అవి ఈ వీసా కూడా మనం అరేంజ్ చేస్తాము. అలానే గ్రూప్తో పాటు మనకు ఒక టూర్ మేనేజర్ వస్తారు, అక్కడ లోకల్ గైడ్ ఉంటారు. అంటే టూర్ మేనేజర్ ఎందుకంటే కొంతమందికి ఇమిగ్రేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ అలాంటి ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కూడా మేనేజర్ ఉంటారు కాబట్టి సేఫ్ అండ్ సెక్యూరిటీ. ప్లస్ అలానే మా ట్యాగ్ లైన్ కూడా అదే, ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ ట్యాగ్ లైన్ ఏంటంటే అతిథి దేవోభవ. సో ఆ విధంగా అట్లా అంత ఇదిగా మేము కస్టమర్లను తీసుకొని వెళ్ళి అవన్నీ చూపించుకుంటా 57,000 రూపాయలు మాత్రమే ఇవన్నిటికి కలిపి. అలానే కొలంబో సిటీ కూడా వస్తాం. కొలంబో సిటీ విభీషణ టెంపుల్ అని ఉంది, మనకు తెలిసిందే విభీషణుల వారు చిరంజీవి. సో ఆ టెంపుల్ కూడా అక్కడ ఉంది. అవన్నీ చూసుకొని ఆ కొలంబో తీరము, ఆ సముద్రము అవన్నీ చూసుకొని బ్యాక్ మనం హైదరాబాద్ వస్తాం. ఓకే, బట్ నిజంగా పర్ఫెక్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కదా ఇది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు చాలా మంది కొత్త కొత్త ఫుడ్ ట్రై చేయాలని అనుకుంటూ ఉంటారు కదా. సో ఎలాంటి ఫుడ్ ఉంటుంది అక్కడ? యాక్చువల్గా మనకి శ్రీలంక ఫుడ్ అంటే మనకి శ్రీలంక దగ్గరలో ఉంది కదా, మన ఇండియన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటే చక్కగా ఉంటాయి అనుకుంటారు. కానీ కొన్ని ప్లేసుల్లో మాత్రం మనకి ఇండియన్ రెస్టారెంట్స్ ఉంటాయి. సో మేము కేర్ తీసుకునేది అంటే మనకి వచ్చే టూరిస్టులు అందరూ కూడా మన ఫుడ్ టేస్ట్ చేయాలనుకుంటారు. అదేవిధంగా ఏంటంటే మళ్ళీ అలాగే శ్రీలంక ఫుడ్ కూడా ఎట్లా ఉంటుందని దానికోసం ఏంటంటే మనం ఏ హోటల్లో స్టే చేస్తామో హోటల్లో మనకి బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ ఉంటుంది. లంచ్ వచ్చేటప్పటికి మనం ఏంటంటే బయట ట్రావెల్ చేస్తూ ఉంటాం కాబట్టి అక్కడికి అందుబాటులో ఉన్న రెస్టారెంట్స్లో మనం లంచ్ చేస్తాం. అది కూడా మెనూ అంతా కూడా మేమే చూసి వాళ్ళకి చెప్తాం ఈ మెనూ. బట్ ఆ లంచ్ ఎట్లా ఉంటుందంటే మీరు అన్నట్టు శ్రీలంకన్ టిపికల్ ఉంటుంది. అంటే మన కర్రీస్ అన్ని మన ఉన్నట్టు కానీ టిపికల్ శ్రీలంకన్ వాళ్ళ స్టైల్లో ఉంటుంది. చాలా స్టమక్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటారు, అంత బాగుంటుందండి. ఒక మసాలాస్ అవన్నీ ఎక్కువ కాకుండా. వెరీ నైస్, కరెక్ట్, పర్ఫెక్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్ కావాలి అనుకుంటే, ఒకటేసారి హిస్టారికల్ సైట్స్ అట్ ద సేమ్ టైం డివోషనల్గా కూడా మీరు ఇన్వాల్వ్ అవ్వాలి అని అనుకుంటే శ్రీలంక ఈజ్ ద బెస్ట్ ప్లేస్. అండ్ ఇంత తక్కువ బడ్జెట్లో మీకు ఎక్కడా దొరకదు. సో మీరు ట్రిప్ ప్లాన్ చేసుకోవాలి అని అనుకుంటే కింద మెన్షన్ చేసిన నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.